సార్ నిన్న విడుదల రజనీ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది, ఎక్కడ దాడులు జరగలేదు, ఎక్కడ గొడవలు జరగలేదు, ఎక్కడ టీడీపీ నాయకులపైన కేసులు పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఏంటి నిజమేనా ఇవంతా? ఇవన్నీ పచ్చి అబద్ధాలు ఆమె చెప్పే మొత్తం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రశ్నలో మీరు అడిగే మీకు కూడా తెలుసు అసలు ఆమె ఏమేం చేసింది, ఆమె పరిస్థితి ఏంటో మొత్తం. చంద్రబాబు నాయుడు గారిని నువ్వే సాఫ్ట్వేర్, మీరు వేసిన మొక్క, నేను మొక్కనై పెరిగాను, వృక్షాన్ని అయ్యాను, నేనేనని చెప్పినామా 3 నెలలు తిరక్క ముందే పార్టీ ఫిరాయించి మళ్ళా సీటు కోసం ఆమె పత్తిపాటిని పక్కకు దోసి ఆయనకు శిష్యురాలుగా చేశామా. ఆయన పెంచిన మొక్కే ఈ రజని పత్తిపాటి పెంచిన మొక్క ఆయనకే ఎదురు తిరిగి అంతా చేసి అట్లా తయారయ్యి అసెంబ్లీలో మాత్రం చక్కగా కూర్చుందండి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటా స్పీకర్ గారితో కూడా స్పీకర్ అనే గౌరవానికి కూడా గౌరవం లేకుండా చేసి అట్లా చేసి ఆమెకు మంత్రి పదవి అప్పగిస్తే గుంటూరు జిల్లాలో ఎంతో అరాచకాలు చేసింది. ఆమెకు దండు సైన్యం. ఆమె ఎటు బయలుదేరినా కూడా 20 కార్లు, 50 మంది కొట్టేవాళ్ళు, గుద్దేవాళ్ళు, తన్నేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి భయపడిపోయి తెలుగుదేశం వాళ్ళు మొత్తం అరవకుండా ఇళ్లలో కూర్చున్నారు. జగన్ చేసిన అరాచకాలు, విడుదల రజనీ చేసిన అరాచకాల వల్ల గ్రామాలు ఖాళీ అయ్యి గ్రామాల నుంచి పారిపోయే పరిస్థితి ఆ రోజు అట్లా జరిగింది. అందరికీ తెలుసు ప్రజానీకానికి. దాని సాక్షిగా ఇవాళ కనపడండి. రైతులు అని అంటే ఎంతమంది అండి? 6,000 మందే రావాలి, మరి 20,000 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన మీద అభిమానంతో. గత 5 సంవత్సరాల్లో మీరు చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చూసాం, పట్టాభి గారి ఇంటి పైన దాడి చూసాం, పట్టాభి గారి పైన దాడి. పట్టాభి గారి కూతురు చిన్న పిల్ల అండి, చిన్న పిల్లను కూడా కొట్టారు. పట్టాభి గారి ఇంటి మీద పడ్డారు. ఆయన అన్న పాపమే ఉంది. వంశీ ఆఫీస్ దగ్గర పోయి వంశీ ఆఫీస్ దగ్గర ఏదో జరుగుతుందంటే అక్కడికి పోతే ఆయన కొట్టించారు. ఆయన అడుబానిచ్చి ఈయన ఇంటి మీద పడ్డారు, దొరకలేదు. మళ్ళీ తెల్లవారు వచ్చి పట్టపోయారు. అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు పంగల బగలు తీసి కారం కూర్చారు. ఎవరు చెప్పుకోలేదు. ఆయన అట్లా కొట్టారే. అట్లా అచ్చెన్నాయుడు ఏంటండి? అచ్చెన్నాయుడు ఫైల్స్ వచ్చి ఆయన ఆపరేషన్ చేయించుకుంటే ఆయన చేసిపోయి 300 కిలోమీటర్ల కారులో తిప్పి అవన్నీ చేసి బ్లడ్ కారుతున్నా కూడా కారితే ఏం కాదులే పోనీయమని చెప్పని అన్నారే. అది తెలీదా? ఎంపీ గారిని తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఎవరో మహానుభావుడు ఆ పోలీసే నిన్ను లేపేస్తారు ఇవ్వాలంటే బయటికి వార్త తెలిసి గోలగోల అయితే వదిలిపెట్టారు కదా, లేకపోతే ఆ రైతులు ఆయన చంపేసే పరిస్థితి కదా. మరి ఒక పార్లమెంట్ సభ్యుడినే అట్లా చేసి మేమేమి చేయలేము, మేము పత్తిత్తులు అది ఇది. ఇవాళ ఎవరిని కొట్టారు? అంబటి రాంబాబు నేను కొట్టలేదు, వారికి అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు కూతురు ఏమంటుందండి? అసలు మా నాన్న చాలా బుద్ధిమంతుడు అంటుంది. ఏది అర్ధగంటకను సంజన కోసం ఆ రోజు తెలియదు ఆమెకే. అంబటి రాంబాబు వయసు ఎంత? రంగులు పూసుకొని మేకప్లు వేసుకొని నాకు 72 ఏళ్ళు, నేను వేసుకుంటే నేను కుర్రోడాలే కనపడతా, కన్ను కొడితే నేను పోతనా, దండం పెడతా తల్లి అంట నేను. అంతేనా? అట్లాంటి వయసులో ఉన్నాడు 20 సంవత్సరాల సంజన కావాలా, నాకు వాళ్ళు కావాలా, అర్ధగంట ఉంటే చాలు 20 ఏళ్ళు ఇస్తా 30 ఏళ్ళు ఇస్తానని ఫోన్ సంభాషణ అంతా లీక్ అయి మొత్తం అందరికీ తెలిసిందే. కేబినెట్ లో మంత్రి ఆయన. ఇవాళ ఏమి తెలియని పత్తిత్తులాగా మాట్లాడుతాడు. నిన్న జరిగింది ఏంటంటే అసలు తిరుమల దేవస్థానంలో పక్కాగా కనపడుతూనే ఉంది. సిబిఐ రిపోర్ట్ ఇచ్చారు, మొత్తం ఇచ్చింది కదా. ఇంకా 2 రోజులకు వస్తాయి అవన్నీ. ఆ రిపోర్ట్ లో ఉంటే ఏమీ లేదని ఒక పెద్ద బ్యానర్ పెట్టించి జనం తిరిగే చోట ఆ బ్యానర్ వ్యతిరేకంగా ఈడు తెలుగుదేశం వాళ్ళు పెట్టిస్తే పీకుతామని చెప్పని పోయి అక్కడ పేక్ కూడా తెలుగుదేశం వాళ్ళు అడ్డం తిరిగితే పోయేసరికల్లా అక్కడ అధికారులకు వార్నింగ్ ఇచ్చి నేను వచ్చేసరికల్లా తీయకపోతే చూస్తానని అంత అరాచకం చేశాడే. చేసి మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు పట్టుకున్నావు. ఆ రోజు ఓరి బోసడికి అన్నందుకే పట్టాభిని పంగల బగలు తీసుకొట్టారే. సీఎం అంటే ఏం చేయాలండి? అంబటి రాంబాబు. ఇవాళ అంబటి రాంబాబు కూతురు మాట్లాడటానికి కనీసం సిగ్గు అనిపించట్లా. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పట్టుకొని ఏం మాట్లాడారు ఆ రోజున? ఏడ్చుకుంటే చంద్రబాబు నాయుడు పోయిండే. వీళ్ళంతా ఆ రోజు తెలీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ? అదే ఇలా పెళ్ళాలని అనలేదా అంటే అనటానికి తప్పు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. నేను అందరికి టెలికాన్ఫరెన్స్ పెట్టి మా అందరికీ చెప్పారు, మీరు ఎక్కడ అరాచకాలు చేయొద్దు, ఎవరిని ఏమనొద్దు, చట్ట ప్రకారం వెళ్దాం మనం, ఎవరిని మీరు దొమ్మికి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఇది అట్లా లేదే. నేను ఆయన పలకరించడానికి వస్తుంటే పోలీసు వాళ్ళు ఎవ్వరు మీకు లేదండి 30 గుంటూరు జిల్లా మొత్తం 30 నెంబర్ ప్రకటించి ఉంది, ఎవరు రావడానికి వీల్లేదు, 1 కారు 2 కార్లతో వెళ్ళాలి అని చెబితే వాళ్ళ మాట లెక్క చేయకుండా అందరికి డబ్బులు ఇచ్చి 500 రూపాయలు మందుకాయలు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళందరూ నెమ్మటేసుకొని 5,000 మందిని వేసుకొని 6 కిలోమీటర్లు పోవటానికి కారు 6 గంటలు పట్టింది. అంటే పోలీసులను కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి పోలీసు వ్యవస్థనే కించపరిచావు. పోలీసు వాళ్ళు ఏం చేయలేకుండా ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు, మా అంబటిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరినో తర్వాత వాళ్ళ తాటలు తెస్తాను, చూస్తాను, బొడుతానని.
అధికారులు అంటే అట్లా అనుకుంటే నీ టైంలో చేసిన పోలీసు వాళ్ళందరిని ఏం చేయాలా? రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళందరినీ ఏం చేయాలండి? ఇది అరాచకం కాదా? ఇవాళ విడుదల రజని ఆ మాట ఎట్లా మాట్లాడింది? ఏమి చేయలేదు, మా టైంలో చాలా చల్లగా ఉంది, 5 సంవత్సరాలు ప్రశాంతంగా నడిచింది మా పరిపాలన అనమానండి. ఎంత పిల్లగాడిని అడిగినా చెబుతున్నారు. వాళ్ళ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చిన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళని గుండె మీద చేతులు వేసుకొని చెప్పమండి. ఆయన వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ, ఆయన గుండె మీద చేతులు వేసుకొని చెప్పమండి పరిపాలన ఎట్లుంది అన్నది వదిలేద్దాం. అప్పులు చేశాడో పంచి పెట్టాడో ఏం చేశాడో ఇక అది గతం. అప్పులు చేస్తే అందరిని ఎత్తుందో వేస్తారు, అందరం కలిసి తీరుస్తాం. నువ్వు కొట్టియటం ఎంతమందిని కొట్టించు, నువ్వు ఎంత మందిని చంపినవు? మాట్లాడితే ఎస్సీలు ఎస్టీలు అంటావు. ఎస్సీ ఎస్టీలు ఎంతమందిని చంపినవు? నువ్వు అక్కడ పోయి కోర్టు కత్తి కేసు అంటే ఒక ఎస్సీని చేసిపోయి వాడు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా బాబాయ్ కోర్టు కాడి ఈ ఆట కూడా వాడు అట్నే ఉండు. ఎవడో లాయర్ పుణ్యం అంటూ వచ్చి కాదు బయట తిరుగుతున్నాడే. మరి అట్లా కాకుండా ఎస్సీ డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని పట్టుకొని చంపించావే నువ్వు. ఇవాళ ఆ ఎమ్మెల్యే దొరబాబాలు తిరుగుతున్నాడే. మరి ఇవన్నీ ఏది నువ్వు చేసింది? ఇంకా ఎస్సీలు ఎస్టీలు ఒక డాక్టర్ గారు వారికి ఏదో అడిగినందుకు సుధాకర్, ఆ సుధాకర్ని పట్టుకోమని కళ్ళారు చూసామే. రోడ్ల మీద పడేసి పోలీసు వాళ్ళు గుల్లబడ కొట్టారే. ఆ పోలీసు వాళ్ళేగా ఇవాళ అమ్మటి రాంబాబు నర్సు చేసింది కూడా. ఆయన కొట్టలేదుగా ఇప్పుడు. అది న్యాయమా? ఇవాళ రజనీకి సిగ్గుండక్కర్లా మాట్లాడటానికి. మా టైంలో ఏం చేసాం, మేమేమి అనలేదు, ఏం చేయలేదు అని మాట్లాడటానికి సిగ్గుండక్కర్లా. అంతరాత్మ సాక్షిగా ఆమెకు తెలియాలి. ఏరే అక్కర్లా. ఆమెకి భర్త పిల్లలు కుటుంబం ఉంది. ఇవాళ రాజకీయాల కోసం కాదు, సగటు మనిషి ఆలోచిస్తుంటాడు ప్రతి న్యాయమా అన్యాయం అని. ఏ పార్టీ అయినా సరే ఆయన పరిపాలన చేస్తే చేయొచ్చు. డబ్బులు పంచి పెట్టాడు ఇష్టం వచ్చినట్టు. సాకల మంగళ కుమ్మరు అన్నాడు, వాళ్ళు అన్నాడు, ఏళ్ళు అన్నాడు, అందరికి 10,000 పంచి పెట్టాడు. నువ్వు అప్పులు పాలు చేసి అయిపోయింది. ఇవాళ నువ్వు చేసావు కాబట్టి చంద్రబాబు నాయుడు చేయాలి, ఈయన పంచి పెడుతూనే ఉన్నాడు. ఆయన కన్నా ఇంకో రూపాయి ఎక్కువే పంచి పెడతాను ఈయన కూడా. అది కాదు నీ పరిపాలన విధానం. ఎంతమంది ఇబ్బంది పడ్డారు నీ మూలాన, ప్రజలలో ఎంత తిరుగుబాటు వచ్చింది. నీ నెత్తిని నువ్వే పెట్టుకుంటే భస్మాసుర హస్తంలాగా పెట్టుకొని చేసేవన్నీ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతారు? పేదవాళ్ళందరూ దేవుడు అన్నారు. ఏమైందా దేవుడు? 5 సంవత్సరాల్లో ఎంత నాశనం చేసిన రాష్ట్రాన్ని. ఆ పేదవాళ్ళనే కొట్టించి ఆ పేదవాళ్ళనే చంపించి. అన్న, ఒక 2 రోజుల క్రితం విడుదల రజనీ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా దాడులు జరగలేదు, ఎక్కడ అరెస్టులు జరగలేదు, ఎక్కడ పార్టీ ఆఫీసులు కానీ కార్యాలయాలు కానీ దాడి జరగలేదు, ధ్వంసాలు జరగలేదు అని చెప్తాను. నిజమేనా? ఇదంతా పక్క బోటుకం. వాళ్ళు ఆల్రెడీ మనసులను చాలా మందిని చంపడం కూడా జరిగింది. ఈ చిలకలూరుపేట ఆయన వచ్చేసి రజనీ గారు, ఆయన గురించి చెప్తే చాలా ఉంది. పైకి మాత్రం బాగా కనపడతారు, లోపల అయితే మాత్రం చాలా ఇది. ఏంటి గత 5 సంవత్సరాలు ఏ దాడులు జరగలేదు, ఏం చేయలేదు, 5 సంవత్సరాలు కూడా చాలా పద్ధతిగా చట్టబద్ధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించేలా పరిపాలన జరిగింది అంటున్నారు కదా. ఏంటి మీకు ఏమి నచ్చింది గత 5 సంవత్సరాల్లో? గత ఐదు సంవత్సరాల్లో దోచుకోవడం పెట్టుకోవడం తప్ప ఇంకోటి అయితే ఏది లేదు. అది పక్క. ఈ రజనీ గారు ఇప్పుడు ఇంతకు ముందు నేను జగనన్న నాటిన ముక్క అంటుంది కదా, అంతకు ముందు ఏ పార్టీలో ఉండింది, ఏ పార్టీలోకి వచ్చింది, ఆ పార్టీలో ఏ పదవి పొందింది ఆయన కూడా అర్థం చేసుకోవాలా. మరి ఏం మర్చిపోయాయంటే గత 5 సంవత్సరాల్లో పట్టాభి గారి పైన దాడి చూసాం, పార్టీ ఆఫీసుని పగలగొట్టడం చూసాం, టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టడం చూసాం, అరెస్టులు చేయడం చూసాం. కొన్ని సందర్భాల్లో చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలను చంపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి మేమేం చేయలేదు అంటే ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు మేము దాదాపు 30 కిలోమీటర్లు విజయవాడ నుంచి ఇక్కడికి హైకోర్టు దగ్గరికి మీటింగ్ దగ్గరికి వచ్చాము. ఇది అక్కడి నుంచి చూస్తుంటే మాకే కళ్ళు చాలట్లే. మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్నాం. మేము అక్కడి నుంచి ఇంత దూరం నుంచి ఇక్కడ వచ్చి చూసి ఈ అభివృద్ధిని చూస్తే మాకైతే మళ్ళీ చంద్రబాబు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు చూసిన అభివృద్ధి అంటే ఏంటి? గత 5 సంవత్సరాల్లో ఏది చూసినా పెట్టుకోవడం పగలగొట్టడం. ఫస్ట్ ఆయన పరిపాలన స్టార్ట్ అయితేనే పగలగొట్టడం నుంచి ప్రజావేదిక అన్నే ఫెయిల్యూర్ అయిపోయినాడు. దాంతో పోల్చుకుంటే రాని ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కదా, అవి కూడా నెక్స్ట్ వచ్చాయో రావు కూడా తెలియదు. అన్న, మాజీ మంత్రి విడుదల రజనీ గత కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది, ఎక్కడ దాడులు లేవు, ఎక్కడ దౌర్జన్యాలు లేవు, ఎక్కడ అక్రమ కేసులు లేవు అని చెప్తా ఉంది. నిజంగానే అంత రామరాజ్యం నడిచింది గత 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాల పాలనతో ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది. గత 5 సంవత్సరాలు చూసుకుంటే డాక్టర్ సుధాకర్ హత్య, ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ని ఎంత దారుణంగా కొట్టి హింసించి నడి రోడ్డు మీద ఇచ్చి చంపారో మనం చూసుకున్నాం. అలాగే చాలా ఘటనలు జరిగాయి. రాక్షస పరిపాలన చేశారు గత 5 సంవత్సరాలుగా. ఈ 1.5 ఇయర్ నుంచి ప్రజలు శాంతి భద్రతలు చాలా చక్కగా వెళ్తున్నాయి. ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు జరిపించట్లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే గత 5 సంవత్సరాలు మనం చూసామన్నా, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బోస్డీకే అన్నందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి పరిస్థితి, కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల తలలు పగలగొట్టినటువంటి పరిస్థితి, ఆ మాట అన్నటువంటి పట్టాభి గారి ఇంటి పైన 2 సార్లు దాడి చేసినటువంటి పరిస్థితి, ఆయన అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి, అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు చెప్పుకుంటూ పోతే ఇంతమంది పైన కేసులు పెట్టినటువంటి గత ప్రభుత్వం మేము ఏమీ చేయలేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేసామని చెప్పి గతాన్ని మర్చిపోయి ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళకి అది అలవాటు
అలవాటే ఉంది. అది గతాన్ని మర్చిపోవడం వాళ్ళకి అలవాటే. రాష్ట్రం శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే వాళ్ళు చూడలేరు, ఓరలేరు. ఇంకా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అనేక గొడవలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన అలాంటివి ఏమి జరగబోవు కూడా అని నేను అనుకుంటున్నాను. మంచి కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నాడు, చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు అంటున్నారు. నిజంగా అదే సాగుతా ఉంది. రెడ్ బుక్ అయితే ఇంతవరకు తెరవలేదండి నాకు తెలిసినంత వరకు. పోలీసు శాఖ వాళ్ళ చట్టపరంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంతవరకు అయితే రెడ్ బుక్ తెరిచారని నేనైతే అనుకోవట్లేదు. రెడ్ బుక్ తెరిచుంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు. అన్న, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది. ఎక్కడా కూడా కేసులు లేవు, ఎక్కడా కూడా దౌర్జన్యాలు లేవు, ఎక్కడా కూడా దాడులు లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎవరిని కూడా కనీసం మేము పల్లెత్తి మాట అనలేదు అన్నట్లుగా విడుదల రజనీ మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రశ్న. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా గత 5 సంవత్సరాలు? విడుదల రజనీ మాట్లాడడానికి దీనికి హక్కు కూడా లేదు. ఎందుకంటే అంత దారుణ పాలన, ఎప్పుడు చూసినా ఎక్కడ స్కాములు. మెయిన్ కావాల్సింది ఆ విడుదల రజనీకి స్కామ్. రెండోది ఇంకా రౌడీ రాజ్యం. జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్కటి రౌడీయిజం చేరి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. ఒకటి. రెండోది ఇప్పుడు రాజధాని అనేది 3 రాజధానులని ఏ రాజధాని పేకాట ఆడుకున్నారు. మహిళలపై దాడులు, నెక్స్ట్ పార్టీ ఆఫీస్ పై దాడి, పట్టాభి గారి మీద దాడి, చిన్నాడిపై ఇంట్లో ఉంటుండగా తీసుకెళ్లారు. నెక్స్ట్ కోన రవికుమార్ పై ఇంట్లో ఉంటుండగా దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఒక నోటీస్ లేదు, ఏది లేదు. అదే దాని నిదర్శనం. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అన్నట్లుగానే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పైన దాడి చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులే. 100 మందిగా వెళ్ళి 1000 మందిగా వెళ్ళి అద్దాలన్నీ పగలగొట్టింది వైసీపీ నాయకులే. పట్టాభి గారి ఇంటి పైన దాడి చేసింది వాళ్ళే. పట్టాభి గారి పైన దాడి చేసింది వాళ్ళే. కొల్లు రవీంద్ర గారి పైన, అచ్చెన్నాయుడు గారి పైన, అయ్యన్న పాత్రుడి గారి మీద, మీరు అన్నట్లుగా కోన రవికుమార్ గారి పైన కానీ, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, ఈ విధంగా ఇంతమంది పైన అక్రమంగా కేసులు పెట్టి ఇంతమందిని కేసులు పాలు చేసి జైలు పాలు చేసిన వాళ్ళు రాష్ట్రంలో రామరాజ్యం నడిచిందని చెప్పి ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? రామరాజ్యం నడిచింది కాబట్టి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇంకా ఉన్నది మతాలు, కులాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆ 11 సీట్లు కాకుండా 1 సీటుకే పరిమితం అవుతారని అనుకుంటున్నాం. విడుదల రజనీ పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. డ్రైవర్ని సంబంధించి కానీ, లేదంటే ఎవరైనా బెదిరించి 2 కోట్లు తీసుకుంటారు. అది నిజం. మళ్ళీ ఒకటి. రెండోది, వాళ్ళు పరిపాలిస్తే రామరాజ్యమే చేస్తే గెలవచ్చు కదా, గెలలేదు. రెండోది, ఇప్పుడు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి ఈ మత కల్లోలాలు చేయడానికి చూస్తున్నారు. కాపు కులస్తులు అని అంబాటి రాంబాబు ఆయన మాటలని చూడకుండా అది కాపు అనేని చూపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. నిన్న పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరులో నా బలం ఇది అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. దాంతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు బలం వచ్చేలాగా మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కానీ, లేదంటే అంబటి రాంబాబు చేసినటువంటి మాటలను కానీ నమ్మే పరిస్థితి ఉందంటారా? ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. మళ్ళా భవిష్యత్తులో వస్తారని కూడా మరి లేదు. ఎందువల్ల అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రాజధాని డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు మన పోలవరం డెవలప్మెంట్ కానీ, పెన్షన్లు రెట్టింపు కానీ, ప్రతి ఒక్క విషయంలో తల్లికి వందనం కానీ, ప్రతి ఒక్క విషయంలో చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ప్రజల్లో సానుకూలత ఉంది. అది ప్రజలకు కూడా తెలుసు. దాన్ని చండలం చేయాలనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. రెండవది, అందుకే తిట్టులు, బూతు రామాయణం, అదే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ, నాని కానీ వాళ్ళు ఎలా మాట్లాడారో, బూతులతో మాట్లాడారో తెలిసిందే కదా ప్రజలకి. మరి ఈ పార్టీకి జైల్లో ఉండాలి కదా. మరి అది లేదు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించడం లేదు. అందరికీ శాంతి భద్రతలతో సానుకూలంగా ప్రజలకి నడిపిస్తున్నారు. బాబాయ్, నిన్న విడుదల రజనీ మాట్లాడతా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగింది, ఎక్కడ దాడులు జరగలేదు, ఎక్కడ కేసులు పెట్టలేదు, ఎక్కడ అక్రమంగా దౌర్జన్యాలు చేయలేదని చెప్తా ఉంది. నిజమేనా? అంతా ఒట్టిదండి. ఇది 5 సంవత్సరాల్లో చేసిన కనీసం ఊళ్ళో మట్టి ఒక ట్రాక్టర్ తోలుకుంటే వాడికి కేసు పెట్టి లోపలేసి ఒక ఇసుక బండి లేకుండా ఏమి లేకుండా గత 5 సంవత్సరాల్లో ఈ నీటిపారుదల శాఖలో కూడా బాగా కాలువలు పనిచేయక, రోడ్లు పనిచేయక అంతా అయోమయంలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇవాళ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు వచ్చినాక నీటి సంఘాలు, కాలువలు మరమ్మతులు గాని, రోడ్లు వేయటం గాని అన్ని సకాలంగా జరిగిపోతున్నాయి. గత 5 సంవత్సరాలు మేము విపరీతమైన అభివృద్ధి చేశామని చెబుతుంది. నీ కంటికి ఏం కనిపించింది? మా కంటికి ఏం కనపడలేదు సార్. మా కంటికి కనపడింది ఒకటే, కొట్టడము. వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళని చూసి భయపడి జనాలు కాముగా మేలకుండా ఉన్నారు. మాట్లాడితే కొట్టేటట్టున్నారు కాబట్టి మేలకుండా ఉండి సైలెంట్ గా వాళ్ళు చేసే పని ఏదో వాళ్ళు చేసేసినారు. అందువలనే 11 సీట్లకు పరిమితం అయినారు వాళ్ళు. కానీ విడుదల రజనీ
ఏమంటుందంటే మేము 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏ టీడీపీ కార్యకర్తని కొట్టలేదు, ఏ టీడీపీ కార్యాలయాలపైన దాడి చేయలేదు, ఏ టీడీపీ వ్యక్తులపైన కేసులు పెట్టలేదని చెప్తా ఉంది. అదంతా ఒట్టిదండి. కొట్టకుండా ఎట్టుండారు వాళ్ళు. సరే తెలుసు, వాళ్ళు కడగాలని ఆఫీస్ మీదనే దాడి చేసినారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గాని పట్టాభిని గాని వీళ్ళ మొత్తాన్ని కేసులు పెట్టి పుట్టి ఆ రకంగా గందరగోళం చేసినారు వాళ్ళు. మరి అవేం కనిపించట్లేదు, వాళ్ళకి గుర్తులేవా? ఇంకా మేము ఏం చేయలేదు వాళ్ళకి గుర్తుండయి. ఇవాళ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అమ్మడు రాబాబు ఏం చేసినాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఏం చేయకుండా ఎందుకు వేసినారు? ఏం మాట్లాడాడు ఆయన? ఏం మాట్లాడారు? జోగి రమేష్ గాని ఆయన గాని ఏం మాట్లాడారు వాళ్ళు? ఆ రకంగా మాట్లాడినప్పుడు ఉంటారా? వాళ్ళకి చట్టబద్ధంగా నేరం ఉంటుందా కాదా? రాంబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారు. అక్రమం అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది అక్రమం అంటున్నాడు. అక్రమం ఎట్ట అవుద్ది అది? ఇప్పుడు ఆ రకంగా తిట్టి ఆ రకంగా చేసిన వాడిని ఏమంటారు?